ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. నిన్నటి రోజు మొదటి స్కందంలో అధ్యాయం 8 మనం పూర్తి చేసుకున్నాము. కుంతీదేవి యొక్క ప్రార్థనలు, పరీక్షిత్తు యొక్క రక్షణ అనేటువంటి విషయాల గురించి దాంట్లో మనం చర్చించడం జరిగిందనమాట. ఈరోజు 9వ అధ్యాయం శ్రీకృష్ణ భగవానుని సమక్షమున భీష్మదేవుని నిర్వ్యాణము. అంటే నిన్న మనం చివరిగా చూసాము, ధర్మరాజు ఆయన చాలా కలత చెందుతూ ఉన్నారు. నా వల్ల చాలా పెద్ద ఘోరం జరిగింది. మనం ఎన్నోసార్లు చర్చించుకున్నాం, భగవంతుని యొక్క భక్తుల యొక్క హృదయం చాలా కోమలంగా ఉంటుంది, సున్నితంగా ఉంటుంది. మనం ఎన్నోసార్లు విన్నాము, కూరత్తాళ్వారు ఆయన అన్నదానం చేయడానికి అరిటాకులు తీసుకురావడానికి తోటకు వెళ్ళి అరిటాకు కోస్తే ఆ కాండం నుంచి నీరు వచ్చిందని చెప్పి ఆయన విలవిల్లాడిపోయారనమాట. ఈ చెట్టు ఈ ఆకుని కోస్తే విలపిస్తుంది అని. అందుకనే మనం కూడా ఏంటి అంటే భక్తిలో ఎదుగుతూ ఉండేసరికి మనలో కోమలత్వం ఎంత వచ్చింది అనేది తెలుసుకోవాలి, ఎంత సున్నితంగా హృదయం తయారైంది. తర్వాత ఇంకోటి కూడా ప్రభుపాదులు వారు స్పష్టంగా చెప్పారు, డ్యూ రెస్పెక్ట్. ఎవరికి ఎంత గౌరవాన్ని ఇవ్వాలో అది కూడా తెలుసుకొనే ఇవ్వాలి. కోమలత్వం అంటే ఇప్పుడు సున్నితం అంటే ఏదో దొంగ వచ్చాడు ఆడికి నమస్కారం పెట్టి లేకపోతే ప్రణామం చేసి గల్లా పెట్టే తాళాలు ఇక్కడ ఉన్నాయి, మీరు వెళ్ళి మీకేమన్నా అన్ని ఎత్తుకెళ్ళడానికి సంచులు ఏమన్నా సమకూర్చమంటారా, అది కూడా కరెక్ట్ కాదనమాట. అంటే ప్రభుపాదులు వారు ఎన్నో ఉదాహరణలు ఇచ్చారు. ఒకసారి ఒక పాము ఒకటి నారదముని దగ్గరికి వస్తుందనమాట. వచ్చి నేను చాలా పాపాలు చేశాను, చాలా మందిని కాటేశాను, నేను ఇంకా సాధు స్వభావంతో జీవితాన్ని గడపాలనుకుంటున్నాను. నారదముని చెప్పారు, చాలా బేషుగ్గా అట్లాగే గడుపు అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చేసరికి అదే దారిలో ఆ పాము గాయాలతోటి తుది శ్వాస వదిలేటట్లుగా ఉందన్నమాట. అప్పుడు నారదముని అడుగుతారు, ఏంటి దుస్థితి ఎందుకు వచ్చింది అంటే, నేను సాధువుగా మారిపోయాను, అందరూ రాళ్లతో కొట్టారు. అప్పుడు నారదముని చెప్పాడు, ఎవరిని నువ్వు హాని చేయకపోయినా బుస్సలు కొట్టడం మానకుండా ఉండాల్సింది అని చెప్పారు. సో మనం ఈ ప్రాపంచిక ప్రపంచంలో జీవనాన్ని గడిపేటప్పుడు రకరకాల వ్యక్తులు ఉంటారు. బయటకి గాంభీర్యాన్ని వ్యక్తపరచాలి కానీ హృదయంలో సున్నితంగా ఉండాలి. సో పరిస్థితులను బట్టి వ్యవహరించాలా, వ్యక్తులను బట్టి గౌరవాన్ని ఇవ్వాలా, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవం ఇవ్వాలా, ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఒక్కోసారి మనం ఏంటి అంటే ఈ భక్తిలో ఉండే ఉదాహరణలకి వ్యక్తిగత జీవితానికి మనం పోల్చుకొని, ఇప్పుడు షడ్గోస్వాములు బృందావనంలో చెట్ల కింద జీవించేటువంటి వారు, ఒక్కో రోజు ఒక్కో చెట్టు కింద పడుకునేవారు. ఇటువంటి విన్న తర్వాత కొంతమంది గృహస్థులు ఇళ్లలో మంచాలు ఉండకూడదు, పరుపులు ఉండకూడదు, లేకపోతే అది ఉండకూడదు, ఇది ఉండకూడదు అని చెప్పి మనం ఏమన్నా షడ్గోస్వాములు అనుకరించడానికి? నువ్వు గృహస్థుడిగా ఉన్నప్పుడు గృహస్థ అవసరాలు ఏంటో దానికి తగ్గట్టుగా మినిమం ఉండాలన్నమాట. ఇట్లాంటివన్నీ చేయడం వల్ల భార్యాభర్తల గొడవలు, తర్వాత అది ఎక్కడికో దారి తీయడము, సో ఇవన్నీ కూడా కాదనమాట. అది గోస్వాములు అంటే వాళ్ళు మహానుభావులు, వాళ్ళ జీవితాలు అట్లాగా. మనం గ్రాడ్యువల్గా ఒక్కొక్క రోజు భక్తి చేసుకుంటూ ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత, భార్యాభర్తలు ఇద్దరిలో కూడా భక్తి ఉన్నతిని సాధించిన తర్వాత ఇద్దరు అనుకొని వైరాగ్యాన్ని తెచ్చుకొని మనకి ఇది వద్దండి త్యజిస్తాము అని అనుకొని, ఇప్పుడు ఒకరికి కోరిక ఉంటుంది, ఇంకోరికి నేనేదో గోస్వాములను అనుసరించాలా అని చెప్పి వాళ్ళు వైరాగ్యంతో వ్యవహరించడం, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం మసలుకునేదానికి ప్రవర్తించాలి. లాస్ట్కి ఏమవుతుంది అంటే ఆయన గోస్వామిని అనుకరించాలా అని చెప్పే ప్రయత్నంలో అసలు భక్తే పోతుంది. ఎందువల్ల అంటే ఇవన్నీ మెచ్యూరిటీ లేకుండా, పూర్ణత్వం రాకుండా వైరాగ్యాన్ని వ్యక్తపరచాలనేటువంటి ప్రయత్నంలో
ఇళ్లలో సమస్యలు వచ్చి తర్వాత గొడవలు అయ్యి డైవర్సులు అయిపోయి తర్వాత లాస్ట్కి ఆ యొక్క కలతల్లో అసలు భక్తినే వదిలేసి, సో అందుకని భక్తి కూడా ఏంటి అంటే హైబ్రిడ్ గ్రోత్ కాదు, ఆర్గానిక్ గ్రోత్ అన్నమాట. జస్ట్ నామం చేసుకుంటూ నియమాలు పాటించుకుంటూ ఉంటే కుటుంబ సభ్యులందరిలో కూడా మెల్లిగా ఒక్కొక్క వైరాగ్యం ఒక్కొక్క మెట్టు 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 ఎక్కుతూ జీవితం చివరకు వచ్చేసరికి అన్నిటి మీద ధ్యాస వదిలేసి కృష్ణుడి మీదే, ఆయన పాదార విందముల మీదే మనసుని లగ్నం చేసి మోక్షాన్ని పొందేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి. సో ఆర్గానిక్ అంటే ఆరోగ్యకరమైనటువంటి ఎదుగుదల అవసరము భక్తిలో. ఏదో పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టుగా కాదనమాట. సో కానీ ఒక్క రోజుకైతే ఖచ్చితంగా అటువంటి ఉన్నత చైతన్యాన్ని సాధించినప్పుడే మోక్షం, దాంట్లో సందేహం ఏం లేదు. కానీ ఆ యొక్క పూర్ణత్వం రాకముందే వచ్చినట్టుగా నటించడం అనేటువంటిది దాన్నే కుటినాటి అన్నారు. సో అది కపటంగా వ్యవహరించడం. కుటినాటి అంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ ప్రసాదం తినాలనిపిస్తుంది, తిను, నో ప్రాబ్లం. కానీ లేదు లేదండి నాకొద్దు, అట్లా కాదనమాట. లోపల ఉంది కదా తినాలని, ప్రసాదమే కదా తినాలనుకుంటున్నాం, తిను పర్వాలేదు. ఒకరోజు నిజంగా వైరాగ్యం వచ్చిన రోజు వదిలేదు. ఇప్పుడు లేకుండా వచ్చినట్టు ఎందుకు నటించడం? భక్తిలో నటిస్తే, ఇప్పుడు డాక్టర్ దగ్గర మనం నటిస్తే నష్టపోయేది ఎవరు చెప్పండి? పేషెంటే నష్టపోతాడు. డాక్టర్కి ఓపెన్గా ఉండాలి, భక్తిలో కూడా మనం ఓపెన్గా ఉండాలి. ఒకవేళ బహిర్గతంగా పబ్లిక్లో చెప్పుకోకపోయినా మనకన్నా మనకు తెలిసి ఉండాలి మన స్థాయి ఏంటి, మనం ఇంకా ఏ స్థాయికి చేరుకోవాలా అని. అంతేగాని భక్తి అనేటువంటిది ప్రదర్శన కాదు. భక్తి అనేటువంటిది మనం ప్రదర్శించుకుంటే ఎవరికి ప్రదర్శించాలో? హృదయంలో పరమాత్మకు తెలియదా మన స్థాయి ఏంటో? సో ప్రదర్శన కాదు భక్తి అంటే. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలా. మహానుభావుడు ధర్మరాజు ఆయన ఆ రకంగా తన్ను తాను నిందించుకున్నాడు. నిన్న మనం చూసాము, నా వల్ల ఇంత ఘోరం జరిగింది అని. కానీ అదంతా కూడా కాదు. ఇప్పుడేంటి అంటే ఆ రకంగా ఆయన కలత చెందడము, భగవంతుడు ఏం సలహా ఇస్తాడో ఇప్పుడు మనం చూద్దాము. సూత గోస్వామి పలికెను, కురుక్షేత్రమున అపార జనమును వధించినందులకు భీతి చెందిన ధర్మరాజు అంతట యుద్ధస్థలికి చనెను. అచట శరతల్పగతుడైన భీష్మదేవుడు ప్రాణములు వీడుటకు సిద్ధముగా నుండెను. సో ఆ యొక్క యుద్ధరంగంలో భీష్మదేవుడు ప్రాణాలు వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. ఆ సమయమున అతని సోదరులందరూ సువర్ణాభరణ భూషితములై ఉత్తమాశ్వములను పూంచిన సుందరమైన రథములపై అతని వెంట చెనిరి. వాసుదేవుడు ధౌమ్యుడు వంటి ఋషులను వారి వెంట నుండిరి. ధౌమ్యుడు పాండవుల రాజపురోహితుడు. సో నేను ఇంతకుముందు కూడా చెప్పాను, రాజగురువులు ఉండేటువంటి వారు, రాజపురోహితులు ఉండేటువంటి వారు, కుల గురువులు ఉండేటువంటి వారు జీవితంలో వాళ్ళ యొక్క సలహా, ఏదన్నా ఒక పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ సలహా తీసుకోవడం. ఎందువల్లంటే వాళ్ళ అనుభవజ్ఞులు, తత్వదర్శనులు కాబట్టి సక్రమైనటువంటి మార్గనిర్దేశకం చేస్తారు. సో అందువల్ల ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి వైష్ణవుల యొక్క, ఒక్కోసారి మనం ఉన్నతమైనటువంటి వైష్ణవుల్ని ఏదన్నా అడిగినప్పుడు ఒక ఆయన నాతో చెప్తూ ఉన్నాడు, ప్రభుజీ ఎవరితో అన్నాడంట, ప్రభుజీని ఒకప్పుడు అడిగితే ఒక రకంగా చెప్పారు, ఇంకో అప్పుడు ఆ ఉన్నతమైన వ్యక్తి యొక్క చెప్పడంలో తప్పని కాదు, నీ యొక్క నిబద్ధతలో పరీక్ష కూడా ఎందుకు అనుకోకూడదు? ఎంత విశ్వాసం నువ్వు ఉన్నతమైన వైష్ణవుల పట్ల కలిగి ఉన్నావు అనేటువంటిది కూడా అక్కడ పరీక్షలోకి వస్తుంది అనమాట. సో ఆ పరిగణలోకి వస్తుంది. సో అందువల్ల ఖచ్చితంగా మనం ఏంటి అంటే ఏ నిర్ణయం తీసుకునేటప్పుడు, సో ఇక్కడ ధౌమ్యుడు పాండవుల యొక్క రాజపురోహితుడు. సో ఓ విప్రర్షి దేవదేవుడైన శ్రీకృష్ణుడును అర్జునుడితో రథారూఢుడై వారి వెంట చెనెను. ఆ విధముగా తన అనుయాములతో గుహ్యకులతో పరివృత్తుడై ఉండేడి కుబేరుని వలె ధర్మరాజు మిగుల శోభించెను. సో మహాభారతంలో యాక్చువల్గా ఇక్కడ ముందు శ్లోకాల్లో కూడా రావచ్చేమో, అక్కడికి భీష్ముడి దగ్గరికి వెళ్ళమని చెప్పి సలహా కృష్ణుడే ఇవ్వడం జరుగుతుందనమాట. వెళ్ళేటప్పుడు కూడా చక్కగా అలంకరించుకొని, ఇప్పుడు ఎవరన్నా హాస్పిటల్లో అనారోగ్యంతో ఉంటే మనం డెకరేట్ చేసుకుని వెళ్ళం. కానీ ఇక్కడ ధర్మరాజుకి కృష్ణుడు సలహా ఇస్తాడు, చక్కగా బంగారు ఆభరణాలు అన్నీ కూడా అలంకరించుకొని బంగారు రథం మీద మీరు వెళ్ళండి అని చెప్పడం జరుగుతుందన్నమాట. దానికి కారణం తర్వాత శ్లోకాల్లో తెలుస్తుంది.
ఆయన కుబేరుని వలె ధర్మరాజు మిగిల శోభించెను. సో ఎంతో వైభవంగా అక్కడికి వెళ్ళారు. దివి నుండి పడిన అమరుని వలె భీష్ముడు నేలపై పడియుండుటను కాంచిన పాండవరాజైన ధర్మరాజు తన సోదరులు మరియు శ్రీకృష్ణుని కూడి అతనికి ప్రణామములను అర్పించెను. సో ఒక అమరుడు ఆకాశం నుంచి కింద పడితే ఏ రకంగా ఉంటుందో, అమరుడు అంటే మృత్యువు లేనటువంటి వ్యక్తి, ఆ రకంగా చూసినటువంటి భీష్మ పితామహుణ్ణి పాండవులు సోదరులందరూ కలిసి కృష్ణుడు ప్రణామాలు గౌరవాలు అర్పించారనమాట. సో మనకన్నా ఉన్నతమైనటువంటి వ్యక్తుల్ని మనం కలిసినప్పుడు ఎట్లా వ్యవహరించాలా అనేది కూడా ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. మీరు మహాభారతంలో కానీ చూసినట్లయితే ధర్మరాజు వయస్సు రీత్యా కృష్ణుడి కన్నా పెద్దవాడు, అందుకని చెప్పి కృష్ణుడు ధర్మరాజు కూడా ప్రణామాలు చేసేటువంటి వారు అని చెప్పి మనకు చరిత్ర చెప్తుందనమాట. అంటే భగవంతుడే ఉదాహరణగా నిలబడ్డాడు. కానీ ధర్మరాజు 24 గంటలు ఎవరి ఆశీస్సుల కోసం ఎవరి కోసం తప్పిస్తూ ఉన్నారో ఆ దేవదేవుడైనటువంటి కృష్ణుని కోసం. కానీ సంఘరీత్యా యొక్క ప్రాపంచిక దృష్టితో చూస్తే ఉన్నతులను గౌరవించాలా అనేటువంటిది తెలియపరచడం కోసం కృష్ణుడు ఆ రకంగా చేయడం జరిగిందనమాట. భరత మహారాజు వంశీయులలో శ్రేష్ఠుడైన భీష్ముని కాంచుటకు సత్వగుణ స్థితులైన దేవర్షులు బ్రహ్మర్షులు రాజర్షుల వంటి విశ్వమునందులే మహాత్ములందరూ అచ్చట సమకూడిరి. సో ధర్మరాజు వంశంలో కురువంశంలో భీష్మ పితామహుడు పెద్దవాడు కాబట్టి సత్వగుణంలో స్థితులైనటువంటి మహాత్ములందరూ కూడా దేవర్షులు బ్రహ్మర్షులు రాజర్షులు వీళ్ళందరూ కూడా అక్కడ ఉపస్థితమయ్యారు అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. పర్వతముని నారదముని దౌమ్యుడు భగవతవతారమైన వ్యాసదేవుడు బృహదస్వుడు భరద్వాజుడు శిష్యులతో సహా పరశురాముడు వశిష్ఠుడు ప్రమదుడు త్రితుడు గృత్సమధుడు అసితుడు కక్షీవానుడు గౌతముడు అత్రి కౌశికుడు సుదర్శనుడు వంటి పలువురు ఋషులు అచట నుండిరి. సో ఇటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా అక్కడ చేరారనమాట భీష్మ పితామహుని దగ్గర. సుఖదేవ గోస్వామి వంటి వారు పలువురు ఇతర పవిత్రాత్ములు కశ్యప అంగీర సాధులు తమ తమ శిష్యులను కూడి అచ్చటకు విచ్చేసిరి. సో ఇంకా సుఖదేవ గోస్వామి వంటి వారు, తర్వాత కశ్యప అంగీరసాదులు వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క శిష్య సమూహంతో అక్కడికి చేరుకున్నారనమాట. దేశ కాలానుగతముగా ధర్మ నియమములనన్నింటినీ పూర్ణముగా ఎరిగి ఉన్నందున అష్టవసువులలో శ్రేష్ఠుడైన భీష్మదేవుడు అచ్చటకు చేరిన మహాభాగులందరినీ సాదరముగా ఆహ్వానించెను. ఆ అంబశయ్య మీద పనుకొని ఉన్నప్పటికీ కూడా ఈ మహాత్ములందరినీ కూడా భీష్మ పితామహుడు వారందరినీ కూడా సాదరంగా ఆహ్వానించారు అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. శ్రీకృష్ణ భగవానుడు సర్వుల హృదయములందు విరాజమానుడై ఉన్నను తన అంతరంగిక శక్తి ద్వారా తన దివ్య రూపమును ప్రకటించుచుండును. అట్టి దేవదేవుడు భీష్ముని ఎదుటనే ఆసీనుడై ఉండెను. భీష్మదేవుడు అతని మహిమలను సంపూర్ణముగా ఎరిగి ఉన్నందున తగురీతి అర్చించెను. సో భీష్మదేవుడు భగవంతుని యొక్క మహిమలు, మహాజనుల్లో భీష్ముడు కూడా ఒకటి కదా, అవన్నీ తెలిసి ఉండడం వల్ల ఆయన భగవంతుణ్ణి మహిమలను ఎరిగి ఉన్న తగు రీతిలో ఆయన గౌరవించారనమాట భగవంతుణ్ణి. మరణింపనున్న పితామహుని ఎడగల ప్రేమ విహ్వలతో పాండురాజు తనయులు చెంతనే మౌనముగా ఆసీనులైరి. అదిగాంచిన భీష్ముడు వారిని ప్రేమతో అభినందించెను. ప్రేమానురాగములతో విఫలుడైన అతని కనులయందు ప్రేమాశ్రువులు గోచరించెను. సో పాండురాజు తనయులు చెంతనే మౌనంగా ఆసీనులై ఉన్నారు. ఎందువల్లంటే వాళ్ళకి భీష్మ పితామహుడితోటి చాలా చాలా అనుబంధం ఉంది కాబట్టి వాళ్ళు ఆ రకంగా మౌనంగా దుఃఖంగా ఉన్నారనమాట. ఇక్కడ ఒక్క విషయం నేను దాన్ని మర్చిపోకముందే, భగవంతుడు భీష్మ పితామహుని దగ్గరికి వెళ్ళేటప్పుడు
ఎందుకు ఆ రకంగా అలంకరించుకొని బంగారు రథాల్లో వెళ్ళమని చెప్పాడు? వారిని చూసిన తర్వాత భీష్మ పితామహుడు మహాభారతంలో ఏమంటారంటే, అశ్రునయనాలతోటి, హే ధర్మనందన, మీ అలంకారము, మీ యొక్క శోభ ఇవన్నీ చూస్తే నాకు ఏ రకంగా ఉంది అంటే, ధర్మానికి ప్రతిరూపాలు మీరు, ధర్మం అలంకృతమైనదని ఆనందంగా ఉంది అన్నాడు భీష్ముడు. అటువంటి ఆనందాన్ని భీష్మ పితామహుడికి ఇవ్వాలని భగవంతుడు సలహా ఇచ్చాడు. మీరు చక్కగా అలంకరించుకొని బంగారు రథముల్లో వెళ్ళండి అని చెప్పి. అంటే భగవంతుడు ఎప్పుడు కూడా తన యొక్క భక్తుల యొక్క ముదమును, భక్తుడు ఎప్పుడు భగవంతుడిని సంతృప్తిపరచాలనుకుంటారు, భగవంతుడు ఎప్పుడు కూడా భక్తుల్ని సంతృప్తిపరచాలని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట. భీష్మదేవుడు పలికెను, అహో ధర్మతనయులైనందున మీరు ఎంతటి కష్టములను ఎంతటి అన్యాయములను అనుభవించిరి. అటువంటి కష్టములలో మీరు జీవించుటకు అర్హులు కాకున్నను బ్రాహ్మణులు అచ్యుటు ధర్మముచే రక్షింపబడితిరి. భీష్మదేవుడు చెప్తున్నాడు, ఎటువంటి కష్టాలు మీరు అనుభవించారు, కానీ మీకు అటువంటి కష్టాలను అనుభవించాల్సినటువంటి పని లేదు, కానీ అనుభవించారు. బ్రాహ్మణులు అచ్యుతుడు ధర్మముచే రక్షింపబడిరి. సో ఎప్పుడు కూడా మనకు బ్రాహ్మణుల యొక్క ఆశీస్సులు ఉండాలా, గురువుల యొక్క ఆశీస్సులు ఉండాలా, భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండాలా. ఇప్పుడు ధర్మరాజుకే ఇవన్నీ ఎందుకు కలిగాయి అంటే, పాండవులకే ఇవన్నీ ఎందుకు కలిగాయి, ఈ రక్షణ కలిగింది అంటే, వాళ్ళు ఎల్లవేళలా బ్రాహ్మణులను పూజిస్తూ ఉన్నారు, తర్వాత గురువులను సేవించుకుంటూ ఉన్నారు, భగవంతుణ్ణి సేవించుకుంటూ ఉన్నారు. భగవంతుణ్ణి సేవించడం అంటే భగవంతుడు చూపించినటువంటి ధర్మ మార్గంలో వాళ్ళు నడుచుకుంటూ ఉన్నారు. అదే ముఖ్యమైనటువంటి సేవ. సో అందువల్ల వాళ్ళు రక్షింపబడ్డారు. ఇక నా కోడలైన కుంతీదేవి అతిరుద్ధుడైన పాండరాజు మరణానంతరము పెక్కు సంతానమును కలిగిన విధవ అయినందున పలు కష్టములను అనుభవించెను. మీరు పెరిగి పెద్దవారైన పిమ్మటయు మీ కర్మల వలన ఆమె గొప్ప దుఃఖమును సంప్రాప్తించెను. సో కుంతీదేవి గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. నా కోడలు, ఆమె భర్త మరణించారు, తర్వాత కూడా ఎన్నో కష్టాలు. అందుకనే మనం అందరం కూడా కుంతీదేవి కష్టాలు పడాలని కాదు, అన్ని కష్టాలు ఆమె జీవితంలో ఎందుకు ఇచ్చారంటే, అన్ని కష్టాలున్నా కానీ భగవంతుని పాదాలు వదలకుండా ఉండింది మహాసాధ్వి, మహాభక్తురాలు. మనం కూడా చిన్న చిన్న కష్టాలకి, చిన్న చిన్న కలతలకి స్వామిని వదిలేస్తూ ఉంటారు చాలామంది. అట్లా చేయకూడదు. ఎంత కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఆ భగవంతుని పాదార విందములు గట్టిగా పట్టుకోవాలా అని ఉదాహరణగా చూపించడం కోసం ఇటువంటి మహాసాధ్వులకు కష్టాలు భగవంతుడు ఇస్తాడు, మనకు ప్రేరణ కల్పించడం కోసం. సో ఎన్నో కష్టాలు ఆమె అనుభవించింది అని చెప్పి భీష్మ పితామహుడు చెప్తూ ఉన్నారు. నా అభిప్రాయము ప్రకారము ఇది అంతయు అనివార్యమైన కాలము వలననే సంభవించి ఉన్నది. మేఘమండలము వాయువు వశమై ఉన్నట్లు ప్రతి లోకవాసులను అట్టి అనివార్యమైన కాలమునకు వసులయ్యుందురు. ఇక్కడ భీష్మ పితామహుడు ఈ కాలం యొక్క ప్రభావం ఇవన్నీ కూడా జరిగాయి అంటున్నాడు. అని చెప్పి అంటూ, మేఘమండలం వాయువు వశమై ఉన్నట్లు, ఇప్పుడు ఆకాశంలో మేఘాలు ఉంటాయి, వాయువు ఎటు వీస్తే అవి అటు కదులుతూ ఉంటాయి, ఆ మేఘాలకు స్వతంత్రత లేదు. సో అదే రకంగా అనివార్యమైన కాలమున వసులయ్యుందురు. సో ఈ కాలం వల్ల ఇదంతా కూడా జరిగింది అని చెప్పి భీష్మ పితామహుడు చెప్తూ ఉన్నారనమాట. ఓ రాజా, భగవానుని శ్రీకృష్ణుని యోచనను ఎవరునూ ఎరుగజాలరు. మహాతత్వవేత్తలైన వారు తీవ్రముగా విచారణలు కావించినను ఆ విషయమున మోహితులగుచున్నారు. సో భగవంతుని యొక్క పనులు, కర్మలు, ఆయన చేసేటువంటివి, ఆయన ఆలోచనలు సామాన్యులు అర్థం చేసుకోలేరు. ఇప్పుడు కాలయవనుడు భగవంతుడిని యుద్ధానికి పిలిచాడు, భగవంతుడు యుద్ధంలో నుంచి నడుచుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఆయన నడుచుకొని వెళ్ళిపోయి
ముచ్చుకుందుని గుహలోకి ప్రవేశించాడు. ముచ్చుకుందుడు ఆయన నిద్రపోతూ ఉన్నాడు. ఆయన ఒక వరం తీసుకొని ఉన్నారు. ఏంటి ఆ వరం అంటే, నా నిద్రను ఎవరైతే భంగం చేస్తారో వారిని నేను ఎప్పుడైతే చూస్తానో వాళ్ళు భస్మం అయిపోవాలా. సో ఆయన వెళ్ళి ముచ్చుకుందుడిని కలతపెట్టాడు. ఆయన లేచాడు. భగవంతుడు వెనక్కి వెళ్ళి నిలబడ్డాడు. ఎదురుగా కాలయవనుడు ఉన్నాడు. ఈయన యొక్క దృష్టి ఆయన మీద పడి భస్మీపట్నం అయిపోయాడు. సో ఈ రకంగా అక్కడ రణచోరుడు, రణం నుంచి పారిపోయాడు భగవంతుడు అన్నట్టుగా అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడ రణం నుంచి వెళ్ళిపోవాలా, ఈ ముచ్చుకుందునికి విమోచనం కలిగించాలా, కాలయవనుడికి అంతం కలిగించాలా, ఇన్ని కారణాలు ఉంటాయి. ఇంకోటి కూడా, ఈ జీవులన్నీ చేసినటువంటి కర్మలను బట్టి అన్ని ఏర్పాట్లు చేయాలి భగవంతుడు. అందుకని ఆయన యోచనలు, ఆయన యొక్క ఆలోచనలను అర్థం చేసుకోవడం సామాన్యులకు అంతుపట్టదు. కావున ఓ భరత శ్రేష్ఠ యుధిష్ఠిర, ఇది ఎంతయో భగవానుని యోచనయేనని నేను భావించుచున్నాను. అట్టి అచింత్యమైన భగవత్ సంకల్పమును ఆమోదించి దానిని అనుసరింపుము. ఇప్పుడు నీ పాలనాధికారి వైతివి కనుక ఓ ప్రభు, అనాథలైన ప్రజల రక్షణ భారమును నువ్వు ఇప్పుడు స్వీకరింపవలెను. సో ఇవన్నీ కూడా భగవంతుని ప్లానే, ఆయన ఆలోచనే. వీళ్ళకి జూదం ఆడడం, ఆ జూదం ఆడేటట్లుగా శకుని చేయడం, రాజ్యాన్ని పోగొట్టుకోవడం, మళ్ళా తిరిగి కోరుకుంటే అరణ్యవాసం, అజ్ఞాతవాసం అయిన తర్వాత ధర్మరాజు తిరిగి ఇవ్వకుండా ఉండడం, ఇవన్నీ కూడా దేనికోసం? దుష్ట సంహారం జరగాల, తర్వాత భక్తుల గొప్పతనం ప్రపంచానికి తెలియాలా, ఇవన్నీ కారణాలు. సో దానికి అనుగుణంగా భగవంతుడు ఆయన యోచన అవన్నీ కూడా జరుగుతాయి. సో ప్రజలందరి యొక్క రక్షణ భారాన్ని నువ్వు స్వీకరించాలని చెప్పి ఇక్కడ ధర్మరాజుకు చెప్తూ ఉన్నారు. అచింత్యుడైన ఆది పురుషుడే ఈ శ్రీకృష్ణుడు. ఇతడే దివ్య భోక్త అయిన ఆదినారాయణుడు. కానీ వృష్ణి వంశమున ఇతడు మనలో ఒకనివలే చరించుచు తనచే సృజింపబడిన మాయచే మనలను మోహపరుచుచున్నాడు. సో సర్వకారణకారకుడు కృష్ణుడు, ఈయనే ఆదినారాయణుడు. అయితే ఈ వృష్ణి వంశంలో మనలో ఒకటిగా ఆయన పుట్టి ఆయన సృష్టించిన మాయతో మనల్ని మోహపరుసుల్ని చేస్తూ ఉన్నాడు. సో అందువల్ల భగవంతుడికి మాయ, మోహం ఇవన్నీ ఏం ఉండవు, జీవుడికే అవన్నీ. ఈ మాయవాదులకు మనకు ఉన్నటువంటి వ్యత్యాసం అది. మాయవాదులు ఏంటి అంటే, భగవంతుళ్ళం మనందరం మనం మోహానికి మాయకు గురి అయ్యామంటాం. భగవంతుడు మనమైతే మాయకు మనం లోబడితే మనం ఎట్ట భగవంతుడు అవుతాం? మనకన్నా మాయ శక్తివంతమైంది కదా. మాయ భగవంతుని చేత సృజింపబడింది. మాయ భగవంతుని కన్నా శక్తివంతం కాదు కాబట్టి జీవులను మోహితుల్ని చేయగలదు, కానీ భగవంతుడిని మాత్రం చేయలేదన్నమాట. సో అందుకని ఇక్కడ భీష్మ పితామహుడు చెప్తున్నాడు, మనవల్ని మోహానికి గురి చేస్తాడు ఆయన. ఆయన ఎప్పుడూ మోహానికి గురి అవడు. ఓ రాజా, శివుడు, దేవర్షి అయిన నారదుడు, భగవత్ అవతారమైన కపిలుడు మొదలగు వారందరూ ఈతని మహిమలను ప్రత్యక్షానుభవము ద్వారా పరమ గోప్యముగా ఎరిగి ఉన్నారు. సో శివుడు, దేవర్షి అయిన నారదుడు, భగవత్ అవతారమైన కపిలుడు, వీళ్ళందరూ కూడా భగవంతుని గురించి తెలుసుకొని ఉన్నారు. వాళ్ళు చాలా రహస్యమైనటువంటి భగవత్ తత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఓ రాజా, ఎవరినైతే నీవు అజ్ఞానముచే మేనభావయని, ప్రియమిత్రుడని, శ్రేయోభిలాషి అని, సచివుడని, దూతయని, సహృత్తని భావించితివో అతడే సాక్షాత్తుగా దేవదేవుడు. మనందరికీ నరసింహ భగవానుని యొక్క లీలలో మనం చర్చించాము. నరసింహ భగవానుని, ప్రహ్లాదుని యొక్క చరిత్ర, ధర్మరాజు రాజసూయ యజ్ఞం చేసినప్పుడు నారదుల వారు
ధర్మరాజుకి చెప్పడం జరుగుతుందనమాట. అదంతా విన్న తర్వాత ధర్మరాజు అంటాడనమాట, ప్రహ్లాదుడు ఎంత అదృష్టవంతుడు అని. అప్పుడు నారదముని అంటారు ధర్మరాజుతోటి, నీ అదృష్టానికి ఏం తక్కువయ్యా. ఆ యొక్క సందర్భం ఈ శ్లోకానికి అది సరిపోతుందన్నమాట. ఓ రాజా, ఎవరినైతే నీవు అజ్ఞానముచే మేనభావయని, ప్రియమిత్రుడని, శ్రేయోభిలాషి అని, సచివుడని, దూతయని, సుహృత్తని భావించితివో అతడే సాక్షాత్తు దేవదేవుడు. అప్పుడు నారదుల వారు ఏమంటారంటే, నీ భాగ్యానికి ఏం తక్కువయ్యా, నీ ఇంట్లో బంధువు అయ్యాడు, నీ ఇంట్లో ప్రియమిత్రుడయ్యాడు, నీ ఇంట్లో రథసారథయ్యాడు, నీ శ్రేయోభిలాషుడయ్యాడు, సచివుడయ్యాడు, స్నేహితుడయ్యాడు, దూత అయ్యాడు. సో ప్రహ్లాదుడికి ఒక్క రసమే దొరికింది, రక్షకుడయ్యాడంతే. కానీ నీకు ఎన్ని రసాలు ఇచ్చాడు భగవంతుడు, నీ భాగ్యానికి ఏం తక్కువయ్యా అని ధర్మరాజుతోటి నారదముని అంటాడనమాట. దేవదేవుడైనందున ఇతడు సర్వుల హృదయములందు విరాజమానుడై ఉన్నాడు. సమదర్శి అయిన ఇతడు వైషమ్యమనడి అహంకారమునకు దూరుడు. తత్కారణమున ఇతడు ఏది వనర్చినను అది భౌతిక తత్వమునకు పరమమై ఉండును. అంతేకాక ఇతడు సమచిత్తము కలిగిన వాడు. భగవంతుడు అందరి పట్ల సమానంగా ఉంటాడు, అదొక లక్షణము. తర్వాత ఆయన ఏం చేసినా కానీ భౌతిక దానికి, భౌతిక కార్యకర్మలకు పరమమై ఉంటుంది. అది స్వయంగా భగవంతుడే చెప్తూ ఉన్నారు గీతలో. జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేతి తత్వత త్వక్వాదేహం పునర్జన్మ నైతిమాం ఏతిసో అర్జున. నా యొక్క జన్మ, నా యొక్క కర్మలు భౌతికానికి అతీతం అంటున్నారు భీష్మ పితామహుడు. అది ఇక్కడ ధృవీకరిస్తుంది. తత్కారణమున ఇతడు ఏది వనర్చినను అది భౌతికత్వమునకు పరమమై ఉండును. ఏది చేసినా భౌతికం కాదు అది. సమదర్శి అయిన ఇతడు వైషమ్యమనడి అహంకారమునకు దూరుడు. భగవంతుడిలో అహంకారం ఉండదు, మనకు అహంకారం ఉంటుంది. ఇతడు సర్వుల హృదయాలలో, భగవంతుడు గీతలో చెప్తూ ఉన్నారు, సర్వస్య చాహం హృది సన్నివిష్టు. చాలా మంది అడుగుతారు, ఎక్కడున్నారు? నీలో పెట్టుకొని బయట ఎతుకుతావేంటయా? నీ హృదయంలో ఉన్నాడు. నీలో పెట్టుకొని బయట ఎతుకుతావేంటి? ఎవరో ఒక ఆమె ఉంగరం పోగొట్టుకునిందంట, అందరినీ కలకలం లేపేసింది. నా ఉంగరం పోయింది, వెతకండి అని. ఆ ఇంటి చుట్టూ ఉండే ఉద్యానవనాల్లో, రోడ్ల మీద, అక్కడ ఇక్కడ అంతా వెతికారనమాట. చివరిగా ఒక పెద్ద ఆయనకు ఆలోచన వచ్చింది, అసలు ఎక్కడమ్మా పోగొట్టుకున్నావు నీ ఉంగరం అని అడిగాడు. నా బెడ్రూమ్లో పోయిందండి. బెడ్రూమ్లో పోతే ఏడంతా ఎతికిస్తున్నావు ఏంటి తల్లి అన్నాడు. సో అట్లాగే ఎక్కడున్నాడు? నీ హృదయంలో ఉన్నాడు. ఆయన భగవంతుడి గీతలో చెప్తున్నాడు, నేను అందరి హృదయాల్లో ఉన్నాను అని. ఇక్కడ అదే భీష్మ పితామహుడు ధ్రువపరుస్తున్నారు. దేవదేవుడైనందున ఇతడు సర్వుల హృదయములందు విరాజమానుడై ఉన్నాడు. అందరి హృదయాల్లో ఉన్నాడు భగవంతుడు. సర్వుల ఎడ సమానముగు దయను కనబరచువాడై నేను అనన్య సేవకుడైన కారణమున ఈ దేవదేవుడు నా ప్రాణత్యాగ సమయమున అత్యంత దయతో నాకు దర్శనమొసగినాడు. నేను అనన్య సేవకుడు. అనన్యం అంటే ఏది ఆశించకుండా భగవంతుణ్ణి సేవించేది అనన్యమైనటువంటి భక్తి అన్నమాట. అటువంటి సేవకుణ్ణి కాబట్టి నా మరణ సమయంలో ఆయన కరుణతోటి, దయతోటి నాకు దర్శనమిచ్చాడు అని చెప్తూ ఉన్నాడు. హరిదాస్ ఠాకూర్ అడిగాడు, స్వామి చైతన్య మహాప్రభు వచ్చారు, హరిదాస్ నీకు అనారోగ్యంగా ఉంది అని విన్నాను అన్నాడు. అప్పుడు హరిదాస్ అన్నాడు, అవును స్వామి అన్నాడు. ఏంటి నీ అనారోగ్యం అన్నాడు. రోజుకు 3 లక్షల నామాన్ని చేసేవాడిని, అది చేయలేకుండా ఉన్నాను, అదే నా అనారోగ్యం. మన జీవితంలో కూడా భక్తిని సరిగా చేయకపోతే అది అనారోగ్యం అని భావించినప్పుడు మన జన్మ ధన్యమవుతుందన్నమాట. ప్రాపంచిక విషయాలన్నీ సక్రమంగా జరిగినా కానీ భక్తిని నువ్వు చేయకపోతే నీలో తృప్తి ఉండదు.
తృప్తి లేకపోతే ఆ అసంతృప్తి కారణం ఏంటో తెలియక పిచ్చివాడైపోతావు. సో ఆ తృప్తి జీవునికి కలగాల, సంతృప్తి కలగాల అంటే జీవుడు పరమాత్మ సేవలో తను కైంకర్యం చేసుకోవాలి. అప్పుడు తృప్తిగా ఉంటాడు, తృప్తుడవుతాడు, సంతుష్టుడవుతాడు. సంతుష్టుడవుతాడు. సో అందుకని ఇక్కడ హరిదాస్ ఠాకూర్ చెప్పారు, నా అనారోగ్యానికి కారణం 3 లక్షల నామాన్ని చేస్తూ ఉన్నాను, అది చేయలేకుండా ఉన్నాను, అదే నా అనారోగ్యం. చైతన్య మహాప్రభు ఏమన్నారు, ఏ హరిదాస్, నీవు జీవన్ముక్తుడవయ్యా, మోక్షం వచ్చేసింది నీకు, నీవు అన్ని లెక్క పెట్టుకొని జపాలు చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు హరిదాస్ ఠాకూర్ అంటున్నారు, స్వామి ఎటువంటి శిక్షన్నా విధించండి, నామానికి దూరం ఉండమని చెప్పి మాత్రం నాకు శిక్ష విధించద్దు దయచేసి. అంత నామము పట్ల ఆకర్షితుడైనటువంటి వ్యక్తి కాబట్టే ఆయనకు ఏమి బిరుదాంకితం వచ్చింది అంటే నామాచార్య హరిదాస్ ఠాకూర్, నామాచార్య హరిదాస్ ఠాకూర్ అన్నటువంటి బిరుదాంకితం ఆయనకు వచ్చిందనమాట. సో మనం కూడా అటువంటి బాంధవ్యాన్ని పెట్టుకోవాలి, నామం పట్ల అంత బాంధవ్యాన్ని. ఏదైనా శిక్ష విధించండి, నామానికి దూరంగా ఉండమని చెప్పి మాత్రం నన్ను శిక్షించద్దు. అయినా స్వామి మృత్యు సమయం ఎటొచ్చి ఎటుంటుందో తెలియదు, దయచేసి మీ కమల పాదాలు నా శిరస్సుకు తాకించినట్లయితే మీ ముఖార విందాన్ని తిలకిస్తూ నేను ప్రాణత్యాగం చేస్తానన్నాడు హరిదాస్. భగవంతుడు కరుణతోటి ఆయన యొక్క కమల పాదాలను హరిదాస్ ఠాకూర్ శిరస్సుకు తగిలిస్తే ఆయన భగవంతుని యొక్క ముఖార విందాన్ని తిలకిస్తూ శరీర త్యాగాన్ని చేశారు. ఎవరికి దొరుకుతుంది? అదే ఇక్కడ భీష్మ పితామహునికి కూడా లభించింది. అందుకనే భీష్ముడు అంటున్నాడు, సర్వుల ఎడా సమానముగు దయను కనబర్చున వాడైనను నేను అనన్య సేవకుడైన కారణమున ఈ దేవదేవుడు నా ప్రాణత్యాగ సమయమున అత్యంత దయతో నాకు దర్శనముసిగినాడు. సో మనం కూడా భక్తి ఎట్లా చేసుకోవాలంటే, అట్లా ఫిజికల్గా వచ్చి భగవంతుడు నిలబడినా ఒకటే, మనం శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు ఆయన్ని ఏ రకమైనటువంటి కలతలు లేకుండా మన చైతన్యం ఆయన్ని ధ్యానిస్తూ శరీరం వదిలిపెట్టిన భీష్ముడు పొందినటువంటి ఫలితాన్ని మనం పొందుతామన్నమాట. దానికి ఈ రోజు నుంచి మనం ప్రిపేర్ అవ్వాల, దానికోసం మనం ప్రయత్నం చేయాల. ఆ చైతన్యంలో శరీరాన్ని వదిలిపెట్టడం కోసం ఈ రోజు నుంచి కూడా సాధన చేయాలి మనం. ఎట్లాగా కృష్ణుడు అక్కడొచ్చి నిలబడితే భీష్ముడు శరీరాన్ని త్యజించాడో, మన మనసులో కృష్ణుడిని అట్ట నిలుపుకోగలగాల మనం శరీరాన్ని త్యజించేటప్పుడు. దానికి ఇప్పటి నుంచి మనం ప్రాక్టీస్ చేయాలి. అనన్య భక్తి చేతను, ధ్యానము చేతను, పవిత్రమైన నామ కీర్తనము చేతను భక్తుని మనస్సునందు సాక్షాత్కరించడి శ్రీకృష్ణ భగవానుడు దేహత్యాగ సమయమున ఆ భక్తుని సర్వ విధములైన కామ్యకర్మల బంధనము నుండి ముక్తిని చేయును. ఎవరైతే అనన్య భక్తి చేత, ధ్యానము చేత, పవిత్రమైన నామ కీర్తనము చేత మనస్సునందు సాక్షాత్కారం చెందెడి, ఆ భగవంతుని మనసులో నిలుపుకుంటే అతను ఖచ్చితంగా కామ్యకర్మల బంధనము నుండి ముక్తిని చేయును, ముక్తిని పొందుతాడు. ముక్తిని పొందడానికి ఆ రకంగా మనం మన చైతన్యంలో, మనసులో భగవంతుని నిలుపుకోవాలి. చతుర్భుజములను దాల్చిన వాడును, ఉదయించు సూర్యుని వంటి ఎర్రని నేత్రములతో శోభిల్లు ముఖపద్ముడును, చిరునవ్వును కలిగిన వాడును అగు నా ప్రభువు, నేను ఈ భౌతిక దేహమును పరిత్యజించు క్షణమున దయచేసి నా చెంతనే వేచియుండుగాక. ఉదయించు సూర్యుని వంటి ఎర్రని నేత్రములతో శోభిల్లు ముఖపద్మమును, చిరునవ్వును కలిగిన వాడును. ఈ ప్రపంచంలో జరిగే వాటికి భగవంతుడు కలత చెందడు. మన వల్ల ఎవరన్నా పొగిడితే చాలా ముఖం వికసించిపోతుంది, ఎవరన్నా తిడితే ముడుచుకుపోతుంది. కానీ శిశుపాలుడు నిండు సభలో భగవంతుడిని దూషిస్తూ ఉంటే భగవంతుడు మాత్రం
ఏవం ప్రసన్న మనసో, ప్రశాంతంగా నవ్వుతూ ఉన్నాడు. కానీ సహదేవుడు తట్టుకోలేకపోయాడు. దిగ్గున లేచి కాలు పైకెత్తి, ఎవరి ముకుటము యొక్క తేజస్సు, ఎవరి తేజస్సు వల్ల ఈ రాజముకుటముల మీద వారి తేజస్సు పడి ఆ రాజముకుటములు దేదీప్తమానంగా దగదగ్మానంగా వెలిగిపోతున్నాయో అటువంటి దేవదేవుణ్ణి పల్లెత్తు మాట ఎవరన్నంటే నా ఎడమ కాలుతో తంతానన్నాడు సహదేవుడు. భక్తులు తట్టుకోకూడదు, కానీ భగవంతుడు ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. సో అగు నా ప్రభువు, నేను ఈ భౌతిక దేహమును పరిత్యజించు క్షణమును దయచేసి నా చెంతనే వేచియుండుగాక. భగవంతుని ముఖం ఎట్లా నవ్వుతూ ఉంటుంది. అటువంటి దేవదేవుడు నేను ఈ శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు నాతోనే ఉండాలా అని చెప్పి భీష్ముడు అంటున్నాడు. సూత గోస్వామి పలికెను, భీష్మదేవుని హృదయమైన పలుకుల నాకర్ణించిన ధర్మరాజు పిదప వివిధ ధర్మ నియమములను గూర్చి ఋషుల సమక్షమున అతనిని అడిగాను. సో ధర్మరాజు భీష్మ పితామహుని మాటలు విన్న తర్వాత ఆయనకుండే సందేహాల్ని భీష్మ పితామహుని ముందు ఉంచారనమాట. ధర్మరాజు విచారణపై అంతటా భీష్మదేవుడు తొలుత స్వభావమును అనుసరించి ఉన్న వర్ణాశ్రమ విభాగమును వివరించును. అటు పిమ్మట అతడు నివృత్తి ప్రవృత్తి మార్గములన్నిటి 2 విభాగములను క్రమబద్ధముగా తెలియజేసెను. సో ధర్మరాజు అడిగిన దానికి వర్ణాశ్రమ ధర్మం గురించి, నివృత్తి ప్రవృత్తి మార్గాల గురించి కూడా ఆయన ధర్మరాజుకి వివరించడం జరిగిందనమాట. అతడు తదుపరి దాన ధర్మములను, రాజధర్మములను, మోక్ష ధర్మములను వాటి విభాగములను అనుసరించి వివరించను. అటు పిమ్మట స్త్రీ ధర్మమును, భక్తుల ధర్మమును రెండింటినీ సంక్షేమముగను మరియు విస్తారముగను వివరించి చెప్పాను. సో ఆయన దాన ధర్మాలేంటి, రాజధర్మములేంటి, మోక్ష ధర్మములేంటి, తర్వాత స్త్రీ ధర్మములను, భక్తుల ధర్మములను సంక్షేమముగను మరియు సంక్షేపముగను విస్తారముగను, సో వాటన్నిటినీ కూడా ఆయన ధర్మరాజుకి వివరించడం జరిగిందనమాట. అతడు స్వయముగా సర్వము నెరిగినవాడైనందున వివిధ వర్ణాశ్రమ ధర్మములకు సంబంధించిన విద్యుక్త ధర్మములను ఇతిహాసముల నుండి దృష్టాంతములను ఉదహరించుట ద్వారా వర్ణించెను. అంటే మహాత్ముడు భౌతికమైనటువంటి సుఖదుఖాలకు అతీతమైన చైతన్యం కలిగి ఉంటాడు అనేదానికి ఒక గొప్ప ఉదాహరణ ఈ సందర్భం. ఆయన ఎక్కడున్నాడు? భీష్మ పితామహుడు అంబశయ్య మీద పడుకొని ఉన్నాడు. అంబశయ్య మీద పడుకొని ఎవరైనా కానీ చిన్న సూది గుచ్చుకుంటే కూడా కలత చెందుతాము. ఆ బాణాల శయ్య మీద పడుకొని ఆయన మాట్లాడుతున్నాడు ధర్మం గురించి, ఈ యొక్క స్త్రీ ధర్మం గురించి, దాన ధర్మాల గురించి, మోక్ష ధర్మం, భక్తి గురించి, అన్నిటి గురించి. అంటే మనకు ఒక గొప్ప ఉదాహరణ. నువ్వు భక్తిలో తీవ్రంగా నిమగ్నమై ఉంటే అంబశయ్య మీద పడుకొని ఉండేదానికన్నా గొప్ప కష్టమే ఉంటుంది చెప్పండి. ఈ మనకుండే చిన్న చిన్న కష్టాలు తుచ్చం. అంబశయ్య మీద పడుకొని ఉండే వ్యక్తే ఆ యొక్క నొప్పిని మర్చిపోయి ధర్మం గురించి మాట్లాడుతున్నాడు అంటే ఆ భగవంతుని ధర్మానికి ఉన్నటువంటి శక్తి ఏంటి? నువ్వు భక్తిలో ఉంటే ఎటువంటి కష్టాన్నైనా కానీ సులభంగా నువ్వు ఎదుర్కోగలవు అనేటువంటి దానికి ఉత్తమ ఉదాహరణ భీష్మ పితామహుడు. అందుకనే ఆచార్యులు చెప్తారు, గోవు దూడ యొక్క గిట్ట గుర్తు, దాంట్లో నీళ్లు నిలుస్తాయి. ఆ గిట్ట గుర్తులో బురదలో అది నడిచినప్పుడు ఆ గిట్ట గుర్తు ఏర్పడుతుంది. అది ఎండినప్పుడు ఆ గిట్ట గుర్తు అట్లాగే ఉంటుంది. వర్షం పడితే దాంట్లో నీళ్లు నిలుస్తాయి. దాన్ని ఏమన్నా దాటడం ఏమన్నా కష్టమా? సో ఆచార్యులు ఏం చెప్తారంటే ఆ గిట్ట గుర్తులో ఉండేటువంటి నీళ్లను దాటడం ఎంత సులభమో ఈ సంసార సాగరాన్ని భక్తుడు అంత సులభంగా దాటేస్తాడు అని చెప్పడం జరుగుతుంది. సో భౌతిక క్లేశాలు, కష్టాలు అన్నిటినీ ఎదుర్కోవాలన్నా కానీ భక్తి చైతన్యంలో మనం ఉండాలా. ఇక్కడ భీష్మ పితామహుడు మహానుభావుడు అంబశయ్య మీద ఉన్నాడు. కానీ ఆయనకి అబ్బా నాకు ఇక్కడ గుచ్చుకొనుంది, అయ్యో గుచ్చుకొనుంది, బాబో గుచ్చుకొనుంది అంటున్నాడా? లేదు. ధర్మరాజు ఆయన అడుగుతూ ఉంటే చక్కగా
వాటన్నిటిని వివరిస్తూ ఉన్నాడు. అంటే ఆ శరీరానికి కలిగేటువంటి కష్టం అతన్ని ఏ రకంగా కలత పెట్టట్లేదు. మనం కూడా భక్తిలో తీవ్రంగా నిమగ్నమైతే మనకు కలిగే కష్టాలు ఏవి కూడా మనల్ని కలత పెట్టవు. ఈ సత్యాన్ని మనం గుర్తించాలా. అతడు స్వయముగా సర్వము నెరిగిన వాడైనందున వివిధ వర్ణాశ్రమ ధర్మములకు సంబంధించిన విద్యుక్త ధర్మములను ఇతిహాసముల నుండి దృష్టాంతములను ఉదహరించడం ద్వారా వర్ణించను. చరిత్రలో జరిగినటువంటి ఇతిహాసాల్లోటువంటి ఉదాహరణలను కూడా తీసుకొని ఆయన వివరించారు. భీష్మదేవుడు విద్యుక్త ధర్మములను కూర్చి వర్ణించుచుండగా ఉత్తరాయణ కాలము సమీపించెను. స్వచ్ఛంద మరణము కలిగిన యోగులకు ఆ సమయము అత్యంత అభిలషణీయమైనది. సో ఎప్పుడైతే ఆయన ఆ రకంగా వివరిస్తూ ఉన్నారో ఉత్తరాయణ కాలం ఆసన్నమైందనమాట. ఆ సమయంలో యోగులు శరీరాన్ని వదిలిపెట్టడం అన్నటువంటిది ఉత్తమమైనటువంటి సమయంగా పరిగణలోకి తీసుకుంటూ ఉన్నారన్నమాట. పలు విషయములపైల వేలాది భావములతో ప్రసంగించిన వాడును, వేలాది యుద్ధములను కావించి వేలాది జనులను రక్షించిన వాడును ఒక భీష్మదేవుడు అంతటా మౌనము వహించను. సంపూర్ణముగా ముక్త సంగుడైన అతడు తదుపరి మనస్సును అన్య విషయముల నుంచి నిగ్రహించి దేదీప్యమానమైన పీత వసనమును దాల్చి చతుర్భుజములతో తన ఎదుట నిలిచియున్న ఆదిదేవుడైన శ్రీకృష్ణుని విప్పారిన నేత్రములతో దృష్టిని సంలగ్నము చేసెను. సో ఎప్పుడైతే ఆ ఉత్తరాయణం వచ్చిందో ఇంకా సమయం ఆసన్నమైందంటే చైతన్యాన్ని అంతా కూడా అన్యమైన విషయాలన్నిటి నుంచి కూడా నియంత్రించి ఆ దేవదేవుడైనటువంటి దివ్య రూపము ఆయన నేత్రాల్లోకి చూస్తూ ఆయన తన చైతన్యాన్ని ఉంచాడనమాట. శ్రీకృష్ణ భగవానునే తదేకముగా కాంచుచు శుద్ధమైన ధ్యానము ద్వారా అతడు శీఘ్రమే సర్వ అశుభముల నుండి ముక్తుడై శరాఘాత గాయములచే కలిగిన దేహబాధల నుండి ఉపశాంతి పొందెను. ఆ విధముగా బ్రహ్మేంద్రియ కర్మలన్నీయును ఒక్కమారుగా అణగినంతట భౌతిక దేహమును త్యజించుచు సర్వజీవులను నియమించు జనార్దనుని అతడు భక్తితో ప్రార్థింపదొడగెను. సో ఆయన మనం ఇందాక అనుకున్నట్టు ఈ యొక్క దేహానికి కలిగినటువంటి గాయాలు బాధలు వీటన్నిటి నుంచి కూడా ముక్తుడైపోయాడనమాట ఆ దేవదేవుని యొక్క ధ్యానములో. భీష్మదేవుడు పలికెను, ఇంతవరకు వివిధ విషయములందు విద్యుక్త ధర్మములయందు నియుక్తుడమైన నా ఆలోచనలు అనుభవములు కోరికలిప్పుడు శక్తిమంతుడైన శ్రీకృష్ణుని యందు సంలగ్నమగుగాక. అతడు ఆత్మతృప్తుడైనను భక్తులకు ప్రభువైన కారణమున తన నుండియే సృజింపబడిన భౌతిక జగమున అవతరించిన కొన్ని మార్లు దివ్యానందము నొందుచుండును. సో అతడు ఆత్మతృప్తుడే అయినను భక్తులకు ప్రభు అయిన కారణమున తన నుండియే సృష్టింపబడిన భౌతిక జగమున అవతరించి కొన్ని మార్లు దివ్యానందము నొందుచుండును. ఆయన ఈ భౌతికమైనటువంటి చైతన్యం అవంతా కూడా పోయి ఆ దేవదేవుని మీదే నా మనసు లగ్నమై ఉండుగాక అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడనమాట. ఒక్కోసారి భక్తుల కోసం ఆయన ఈ భౌతిక జగత్తులో అవతరిస్తాడు. ఆ భక్తుల యొక్క సాంగత్యంలో ఆయన ఆనందాన్ని పొందుతాడు అన్నటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. శ్రీకృష్ణుడు అర్జునుని సన్నిహిత స్నేహితుడు. అతడు తమాల వృక్షపు నీలిరంగు ఛాయగల దివ్య దేహముతో ధరిత్రి యందు అవతరించినాడు. తమాల వృక్షము నీలిరంగులో ఉంటుంది. ఆ వర్ణములో కృష్ణుడు అవతరించాడు. అతని రూపము త్రిభువనములందు ఊర్ధ్వ మధ్య అధోలోకములందు ప్రతి ఒక్కరిని ఆకర్షించినటువంటిది. కృష్ణ అన్నటువంటి నామధేయానికి అర్థమే అది, సర్వాకర్షణీయుడు అని అర్థం. ఆయన రూపం సృష్టిని ఆకర్షిస్తుందన్నమాట. అటువంటి దేవదేవుని పీతవసనము చందన చర్చితమైన ముఖపద్మములందు ఫలాభిలాష లేనటువంటి ఆకర్షణము నాకు కలుగుగాక. అంటే భక్తి కూడా అందరూ చేస్తారు, కానీ ఏదో కోరుకొని చేస్తారనమాట. కానీ ఇక్కడ భీష్మ పితామహుడు ఏమంటున్నాడంటే అటువంటి దేవదేవుని రూపం మీద ఏ ఫలాపేక్ష లేకుండా ఏ కోరిక లేకుండా నా మనసు ఆకర్షణను పెంచుకోగలుగుగాక అని చెప్పి అంటూ ఉన్నాడనమాట.
సో ఫలాపేక్ష మళ్ళా కోరుకుంటే ఆ ఫలం కోసం భగవంతుడిని సేవించినట్టు. అట్లా కాకుండా మనం భగవంతుడే కావాలా అంటే అది మోక్షానికి అర్హత అన్నమాట. స్నేహము కారణముగా శ్రీకృష్ణుడు అర్జునుని కూడి ఉన్న రణరంగమునందు గుర్రపు డెక్కల వలన రేగిన ధూళివే కదులుచున్న శ్రీకృష్ణుని ముంగురులు దూసర వర్ణముగా మారెను. శ్రమ కారణమున అతని ముఖమున స్వేద బిందువులతో శోభిల్లెను. నా వాడి అయిన బాణములచే కలిగిన గాయములతో మరింతగా సుసంపన్నములైన ఈ శృంగారములన్నింటి అందును అతడు ఆనందమునొసగెను. అటువంటి శ్రీకృష్ణుని యందు నా మనస్సు సంలగ్నముగాక. రణరంగంలో ఎట్లా కనిపించాడు అనేటువంటిది వర్ణిస్తున్నారు భీష్మ పితామహులు. గుర్రపు డెక్కల వలన మట్టి రేగుతుంది, అది ఆయన కేశములను అలుముకునిందనమాట. అది ధూళి చేత ఆ ముంగురులు ఆ యొక్క కేశములు అవి కదులుతూ ఉంటే దూసర వర్ణము అంటే గోధుమ వర్ణంలోకి మారిపోయే ధూళి వర్ణంలోకి. ఆయన యొక్క స్వేద బిందువులు చాలా చక్కగా శోభిల్లుతూ ఉన్నాయంట. నా వాడి అయిన బాణములు ఆయనకి గాయాలు కూడా కలిగించాయి. మరింతగా సుసంపన్నములైన ఈ శృంగారములన్నింటి యందును అతడు ఆనందమును గొనెను. ఈ భాగవతం వర్ణన ఎట్లా ఉంది అంటే నా మనసు అక్కడక్కడ కొంచెం ఆగిపోతూ ఉంది. అంటే ఆ దృశ్యం, ఆ వర్ణన, ఆ కృష్ణుని యొక్క కేశములు ఆ గోధుమ వర్ణముగా ధూళి అలముకొని ఆయనకి చెమటలు పడుతున్నాయి, ఈ గాయాలు తగులున్నాయి. అంటే మనం ఇది శ్రవణం చేసేటప్పుడు, మనం చదివేటప్పుడు ఆ దృశ్యాన్ని చూడగలగాల. అంటే అది ఆ వర్ణన ఎంతో అద్భుతం, ఎంతో అద్భుతం. మిత్రుడైన అర్జునుని ఆజ్ఞకు బద్ధుడైన కురుక్షేత్ర రణరంగమునందు అర్జునుడు మరియు దుర్యోధనుని శైలల నడుమ ప్రవేశించిన శ్రీకృష్ణుడు అచ్చట తన కరుణా దృక్కులచే శత్రుపక్ష సైన్యము వారి ఆయువును తగ్గించెను. కేవలము శత్రువులను వీక్షించడం ద్వారానే అట్టి కార్యమును కావించిన శ్రీకృష్ణుని యందు నా మనస్సు ఏకాగ్రత చెందుగాక. ఆ శత్రుపక్షంలో ఉండే కౌరవుల్ని ఒక చూపు చూసి వాళ్ళ ఆయుష్ తగ్గించేశాడు అంటున్నాడు భగవంతుడు. ఆయుష్ తగ్గించాలంటే బాణాలతోనో ఆయుధాలతోనో చేయాల్సిన అవసరం లేదు. ప్రభుపాదుల వారు కూడా చెప్తారు, ఆయన యుద్ధం ఎందుకు చేస్తారు అంటే ఆ బీభత్స రసాన్ని అనుభవించడానికి ఆయన యుద్ధం చేస్తాడు. కానీ ఎవరన్నా చంపాలా అంటే హృదయంలో ఉన్న పరమాత్మ నడుచుకుంటూ జీవుడికి ఆదేశించాడంటే మృత్యు అయిపోతుంది, యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆ రసాన్ని అనుభవించడానికి యుద్ధం చేస్తాడు, అది వేరే విషయం. సో ఇక్కడ అదే చెప్తున్నారు భీష్మ పితామహుడు. ఆ శత్రువుని చూసి వాళ్ళ ఆయుష్ను తగ్గించేశాడు కదయ్యా. అటువంటి దేవదేవుని మీద నా మనస్సు నిమగ్నం కావాలా అంటే ఇవన్నీ చదువుతూ ఉన్నప్పుడు మనం కూడా ఏ రకమైన ప్రార్థన చేయాలంటే భీష్మ పితామహుడంతటి వాడు ఆయన గుణగణాలను వర్ణించి ఆయన మీద నా మనస్సు ధ్యానం కలగాల, నా మనసు ఆయన పట్ల ఆకర్షితుడవ్వాలా. ఇదే ప్రేయర్స్ రోజు మనం రాధా గోపీనాథ్ ముందుకు వెళ్ళి నిలబడుకొని, స్వామి నా మనస్సు నీ పాదమత పద్మముల పట్ల, నీ రూపం పట్ల, నీ లీలల పట్ల ఆకర్షితం కావాలా, ఆకర్షితం కావాలా అంటే ఎట్లా ప్రార్థించాలా అనేది కూడా మహాత్ములు మనకు చూపిస్తూ ఉన్నారు. ఆయన గొప్ప గుణగణాలను వర్ణిస్తూ అటువంటి దేవదేవుడి మీద నాకు ఆకర్షణ కలగాల, ఆకర్షణ కలగాల అంటున్నాడు భీష్మ పితామహుడు. యుద్ధరంగమున తన ఎదుట నిలిచియున్న సైనికులను, సేనానాయకులను కాంచి అర్జునుడు మోహ వశుడైనట్లు గోచరించగా శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక జ్ఞానము నసుకుట ద్వారా అతని అజ్ఞానము నశింపజేయను. అట్టి దేవదేవుని చరణ కమలముల యందే సదా నాకు ఆసక్తి కలుగుగాక. ఆ రణరంగంలో అర్జునుడు తన స్వబంధువులను చూసి ఆయన కలత చెందితే కృష్ణుడు దివ్య జ్ఞానాన్ని ఆయనకి ఇచ్చాడు, ఆయన అజ్ఞానాన్ని పారద్రోలాడు. అటువంటి దేవదేవుని పట్ల నాకు ఆసక్తి కలగాల అని చెప్పి వేడుకుంటూ ఉన్నాడనమాట. తన ప్రతిజ్ఞను వదిలిపెట్టి నా కోరికను పూర్ణము చేయుచు అతడు రథము నుండి క్రింది కురికి రథచక్రమును చేపట్టి ఏనుగును సంహరించుటకు సింహము చనిడి రీతి వేగముగా నా వైపు పరుగులు తీసెను.
మార్గమధ్యమున అతని ఉత్తరీయము కూడా జారిపోయెను. అబ్బో అబ్బో అబ్బో. ఈయన కోరిక ఏంటి అంటే చాలా మందికి అర్థం కాదు. ఇంత గొప్ప మహాత్ముడు కౌరవుల దగ్గరికి ఎందుకు వెళ్ళాడయ్యా, వారి పక్షాన్ని ఎందుకు యుద్ధం చేశాడు? ఈయన పాండవ పక్షాన్ని ఉంటే భగవంతుడితో యుద్ధం చేసే అవకాశం ఉండదు కదా. ఈయన గొప్ప వీరుడు. ఆయన కోరిక ఏంటి అంటే కౌరవుల పక్షాన ఉంటే యుద్ధం అనేది సమబుద్ధితో చేస్తేనే ఆనందం కదా, ఆ దేవదేవుడితో యుద్ధం చేసే భాగ్యం లభిస్తుందని ఆయన ఆ పక్షానికి వెళ్ళాడు. ఈయనేమో నేను ఆయుధం పట్టును యుద్ధం చేయనన్నాడు. ఈయనకి ఎవరే ఇంతగా నేను అపనిందలు పడి అధర్మం పక్కన నిలబడ్డాడు అని అపనిందలు పడి చివరికి నా కోరిక తీరట్లేదే అని చెప్పి రోజు ప్రార్థన చేస్తూ ఉంటే ఒక్కో బాణం ఆయన మీదకి వదులుతూ ఉంటే ఆ బాణం ద్వారా సందేశాన్ని ఇస్తూ ఉంటే ఈయన కోరికను తీర్చడానికి భగవంతుడు ఇందాక వర్ణించినట్టుగా ఆ కేశములన్నీ కూడా నల్లని కురులు అవి ఎర్రగా మారిపోయాయి గోధుమ వర్ణంలో ఆ ధూళి వల్ల. అప్పుడు అర్జునుని యొక్క గాంధీవం చేతిలో నుంచి జారిపోయేటట్టుగా ఉంది. శరీరం అంతా జల్లెడైపోయింది. తూట్లు పొడిచేశాడు భీష్మ పితామహుడు. అప్పుడు ఈయన ఒక కొదమ సింహము మద గజం మీద ఎట్లా లంకిస్తుందో దూకుతుందో అది ఆ రకంగా ఒక పెద్ద గర్జన చేసి ఏ భీష్మ అంటూ పెద్ద గర్జన చేసి ఆ రథం మీద నుంచి దుమికినప్పుడు ఉత్తరీయం కూడా కిందకి జారిపోయిందంట. భగవంతుడు పైన వేసుకునే వస్త్రం అది కూడా జారిపోయింది. కిరీటం కింద పడిపోయింది. ఆ కేశములు ఆయన ఆగ్రహంతో ఆ దుముకుతూ ఉంటే ఒక సింహం గర్జించినట్టుగా ఉందన్నమాట. సో ఆ అద్భుతమైనటువంటి ఆ రూపాన్ని నాకు దర్శనమిచ్చిన దేవదేవుని పట్ల నా మనస్సు ఏకాగ్రంగా ఆయన మీద ధ్యానం కలగాల. మార్గమధ్యమున అతని ఉత్తరీయము కూడా జారిపోయెను. ముక్తి నొసగు ముకుందుడైన శ్రీకృష్ణ భగవానుడే నాకు పరమగమ్యము గనుక మగుగాక. నా తీక్షణమైన శరములచే కలిగిన గాయముల వలన క్రోధితుడైనట్లుగా అతడు యుద్ధరంగమున నన్ను వధింప సమకట్టెను. అతని కవచము ధ్వంసమైన గాయముల వలన దేహము రక్తసిక్తమయ్యుండెను. సో కవచం కూడా ధ్వంసమైపోయింది, రక్తసిక్తంగా ఉంది. అటువంటి దేవదేవుని మీద ఆయన్ని చేరుకోవడమే నాకు పరమగమ్యము. నా యొక్క ఆయుధముల చేత గాయములు ఆయన శరీరాన్ని గాయపరిచి ఉన్నాయి. రక్తం ధారలుగా కారుతూ ఉంది. ఈ మరణ సమయమున నా చరమ ఆకర్షణము శ్రీకృష్ణ భగవానుడే అగుగాక. ఎవడైనా మరణిస్తే చరమ ఆకర్షణం ఆ శ్రీకృష్ణ భగవానుడే. ఇప్పటి నుంచి ఆయన లీలలు విని 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 ఆయన పట్ల ఆకర్షణ పెంచుకునేదానికి ప్రయత్నం చేయాలి మనం. ఎడమ చేత పగ్గములను కుడి చేత చండ్రకోలును పట్టి అర్జునుడి రథమునకు అన్ని విధములుగా రక్షణము కూర్చుటకు జాగరూకునిగా నిలిచిన అర్జున రథసారథి యందు నేను మనస్సును లగ్నము చేసేదను. కురుక్షేత్రమున అతని దర్శించిన వారందరూ మరణానంతరము తన నిజరూపములను పొందియుండిరి. ఎడం చేత్తో పగ్గాలు పట్టుకున్నారు, కోలు పట్టుకున్నారు. అర్జునుని అన్ని రకాలుగా రక్షించడానికి రథసారథి అయ్యాడు. ఆయన మీద నా మనస్సు నిలవని ఆ కురుక్షేత్ర రణరంగంలో ఎవరైతే ఆయన్ని చూశారో వాళ్ళందరూ కూడా వాళ్ళ నిజ రూపాల్ని అంటే మోక్షాన్ని పొందారన్నమాట. ఎవని సుందరమైన గమనములు హాసములు వ్రజధామమునందలి గోపికల మనస్సులను ఆకర్షించెను, అట్టి శ్రీకృష్ణుని యందు నా మనస్సు. ఆయన దరహాసములు, ఆయన రూపము, ఆయన కర్మలు అన్నీ కూడా ఆ గోపికలను ఆకర్షిస్తాయి. అట్టి శ్రీకృష్ణుని యందు నా మనస్సు లగ్నమగుగాక. ప్రతి శ్లోకంలో ఆయన ప్రార్థన, నా మనస్సు ఆయన మీద లగ్నమవ్వాలి, నా మనస్సు ఆయన మీద లగ్నమవ్వాలి. ఈ యొక్క భీష్మ పితామహుని ప్రార్థనలు మన జీవితంలో కూడా రోజు ఒక్కసారైనా ప్రార్థించాలా. నా మనస్సు ఆయన మీద లగ్నం కావాలా, నా మనస్సు ఆయన మీద లగ్నం కావాలా. రాసనృత్యము నుండి అతడు అంతర్ధానము చెందినప్పుడు గోపికలు ఆ దేవదేవుని ప్రత్యేక గమనములని అనుకరించి ఉండేరి. ఆ రాసనృత్యం నుంచి అదృశ్యమైపోతే ఆ గోపికలు ఆయన మీదే ధ్యానం పెట్టి ఉన్నారన్నమాట. మనం కూడా నామం చేస్తామని చేస్తాం. ఇట్లాగా మనన చేసుకుంటూ ఆయన లీలల్ని ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆ నామం చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఏదో మెకానికల్గా 16 నేను చేసేసాను ఉపయోగం ఏముందయ్యా, ఇట్లా
ఆయన మీద మనసు నుంచి చేసినప్పుడు ఫలితాన్ని మనం పొందుతాం. ధర్మరాజు వనరించిన రాజసూయ యాగమున మునులు రాజుల వంటివా ప్రపంచము యొక్క శ్రేష్ఠ జనులతో నిండిన గొప్ప సభయందు శ్రీకృష్ణుడు ప్రతి ఒక్కరిచే దేవదేవునిగా పూజింపబడినాడు. ఆ దేవదేవుని యందు మనస్సును లగ్నము చేయుటకై నా సమక్షమున జరిగిన ఆ సంఘటనను నేను స్మరించుచున్నాను. ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు. దేనికి చేశాడు అంటే తనేదో గొప్ప అనుకోని దానికి కాదంట, ప్రపంచానికి తెలియపరచాల కృష్ణుడే దేవదేవుడు అనేటువంటి సత్యాన్ని ఈ యొక్క ప్రక్రియ ద్వారా, ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పాలనేటువంటి సత్సంకల్పంతో ధర్మరాజు ఆ కార్యక్రమాన్ని చేశాడనమాట. సో అటువంటి ఆ యజ్ఞములో ఉపస్థితమై ఉన్న ఆ దేవదేవుని మీదే నా ధ్యానం ఉండుగాక అని చెప్పి భీష్మ పితామహుడు అంటున్నాడు. నేనిప్పుడు నా ఎదుట నిలిచియున్న ఆ ఏకైక భగవానుడైన శ్రీకృష్ణుని సంపూర్ణ ఏకాగ్రతతో ధ్యానింపగలను. ఎలయన మనోకల్పనాపరుల హృదయములతో సహా ప్రతి వారి హృదయమునందు గల ఆ దేవదేవుని ఉనికి విషయమున భేదభావములు లేనప్పుడు, భేదభావమును నేనిప్పుడు దాటి తిని, సూర్యుడు అనేక విధములుగా గోచరించినను వాస్తవమునకు ఏకమై ఉన్నాడు. సో భగవంతుని పట్ల భేదభావం లేనటువంటి చైతన్యాన్ని మనం పెంపొందించుకోవాలా. అది పెంపొందించుకొని ఉన్నాను నేను, అందువల్ల నేను ఇప్పుడు ముక్తిని పొందేదానికి అవకాశం ఉంది. సూత గోస్వామి పలికెను, ఈ విధముగా భీష్మ దేవుడు తన మనస్సు, వాక్కు, దృష్టి, వృత్తుల ద్వారా పరమాత్ముడైన శ్రీకృష్ణ భగవానుని యందు మగ్నుడై మౌనము వహించి అంతిమ శ్వాసను వదిలెను. జై. ఈ విధముగా ఎట్లా శరీరాన్ని వదలాల? ఈ విధముగా భీష్మదేవుడు తన మనస్సు, వాక్కు, దృష్టి, వృత్తుల ద్వారా పరమాత్ముడైన శ్రీకృష్ణుని యందు మగ్నుడై. ప్రభుపాదులు వారు చెప్తారు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ కాదు, ఆర్ట్ ఆఫ్ డయింగ్. ఇది ఆర్ట్ ఆఫ్ డయింగ్, మరణించే కళ. ఏంటది? ఆ దేవదేవుని మీదే ధ్యానముంచి మరణించడం అన్నమాట. ఆర్ట్ ఆఫ్ డయింగ్ నేర్చుకోవాలి మనం. భీష్మదేవుడు అనంతమగు పరబ్రహ్మమునందు ప్రవేశించినాడని తెలిసి అచటనున్న వారందరూ దినాంతమున పక్షుల వలె మౌనము వహించిరి. సో ఆ భీష్మ పితామహుడు ఆ భగవంతుని చేరుకున్నాడని అక్కడున్న వాళ్ళందరూ మౌనం వహించారు. తదుపరి మానవులు, దేవతలు గౌరవముతో దుందుబులను మ్రోగించిరి. నిష్కపటులైన రాజవంశము వారు భీష్ముని గౌరవార్థమై స్తుతులు కావించిరి. ఆకాశము నుండి పుష్పవృష్టి కురిచెను. సో దేవతలు గౌరవంగా దుందుబులు మోగించారు. పుష్పవృష్టి కురిసింది ఆకాశం నుంచి. గౌరవమైనటువంటి స్తుతులను కావించారు. ఓ భృగువంశీయుడా, సౌనకుడా, భీష్మదేవుని మృతదేహమునకు దహన సంస్కారములు ఆచరించిన పిమ్మట ధర్మరాజు తృటికాలము దుఃఖితుడయ్యను. సో ఆ భీష్మదేవుని యొక్క శరీరానికి అంత్యక్రియలు చేసిన తర్వాత ధర్మరాజు కొంచెం కలత చెందాడు. పిమ్మట మహామునులందరూ గుహ్యములైన వేదమంత్రములతో అచటనున్న శ్రీకృష్ణ భగవానుని కీర్తించిరి. తర్వాత అక్కడ ఉన్నటువంటి మహామునులందరూ కూడా శ్రీకృష్ణుని కీర్తించారు. తదనంతరము వారు శ్రీకృష్ణుని హృదయములందు నిలుపుకొని తమ తమ ఆశ్రములకు వెడలిరి. తర్వాత వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణునే హృదయంలో నిలుపుకొని వాళ్ళ వాళ్ళ ఆశ్రమాలకి వెళ్ళిపోయారు. తదనంతరము ధర్మరాజు శ్రీకృష్ణుని కూటి వెంటనే రాజధాని అయిన హస్తినాపురమునకేగి పెద తండ్రి అయిన ధృతరాష్ట్రుని, తపస్వి అయిన గాంధారిని ఓదార్చను. తర్వాత ధర్మరాజు హస్తినాపురానికి వెళ్ళి, అంతఃపురానికి వెళ్ళి అక్కడ ధృతరాష్ట్రుని, గాంధారిని ఓదార్చారనమాట. అటు పిమ్మట పరమ ధర్మాత్ముడైన రాజగు ధర్మరాజు తన పెద్ద తండ్రి చే ఆమోదింపబడినది మరియు శ్రీకృష్ణ భగవానుచే ద్రోపరపబడినవి అయిన రాజధర్మములను అనుసరించి రాజ్యపాలనము కావించను. సో కృష్ణుడు చూపించిన మార్గనిర్దేశాన్ని బట్టి ధర్మరాజు యొక్క ధృతరాష్ట్రుని యొక్క ఆదేశాల మేరకు రాజ్యపాలన చేశాడు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. శ్రీమద్ భాగవతమునందలి శ్రీకృష్ణ భగవాను సమక్షమున భీష్మదేవుని నిర్యాణము
అను ప్రథమ స్కందములోని 9వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. సో అందరూ కూడా ఈ భీష్మ పితామహుడు ఏ రకంగా శరీరాన్ని వదిలిపెట్టాడు అన్నటువంటి చర్చించాము. మన జీవిత చివరి గమ్యం ఆ రకంగా ఉండాలా, ఆయన ధ్యానంలో శరీరాన్ని వదిలిపెట్టడానికి. దానికి ఇప్పటి నుంచి కూడా మనం ప్రాక్టీస్ చేయాలా, అనునిత్యం ఆయన్ని స్మరించుకుంటూ, ఆయన లీలల్ని స్మరించుకుంటూ. అక్కడ చూడండి, భీష్మ పితామహుడు వివిధ సందర్భాల్లో భగవంతుడు లీలలన్నింటినీ కూడా స్మరిస్తూ ఉన్నాడు. ఆ యొక్క దృష్టిని, ఆ యొక్క సంఘటనను గుర్తు తెచ్చుకొని ఆయన మీద ధ్యానంలో ఉంటూ ఉన్నాడు. మనం కూడా భాగవతం ఇవన్నీ చదివి ఆ భగవంతుడి లీలల్ని సమయం ఉన్నప్పుడు, కొంచెం ఒంటరిగా ఉన్నప్పుడు, కూర్చున్నప్పుడు అవన్నీ మనన చేసుకోవాలి. ప్రభుపాదులు వారు చెప్తారు, ఆవు గబగబా ఆహారాన్ని తినేస్తుంది, అది కూర్చున్నప్పుడు మళ్ళా దాన్ని నోట్లోకి తెచ్చుకొని నెమరు వేస్తూ ఉంటుంది అన్నమాట, నవ్వులుతూ ఉంటుంది. మనం కూడా ఈ భాగవతం వినేటప్పుడు తీసేసుకోవాలా. తర్వాత ఏదైతే విన్నామో ప్రశాంతంగా ఉన్నప్పుడు దాన్ని నెమరు వేయాలి, మనసులో ధ్యానిస్తూ ఉండాలి ఆ లీలని. సో అది అలవర్చుకోవాలి. ఏదో చదివేశాం, ఒక్కోసారి చదివేస్తాం, ప్రశాంతంగా కొంత సమయం దొరుకుతుంది, అప్పుడు దాన్ని నెమరు వేయాలి, మనన చేయాలి. సో ఇది చాలా అవసరం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భీష్మ పితామహునికి జై. జపించండి, ఆనందించండి, తరించండి. హరే కృష్ణ.